బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలిరండి. డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే. వివరాల కోసం 9866797729 లేదా 995995023001 సంప్రదించగలరు. AB6 ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. వనభోజనాలతో పాటు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరినీ నేను ఈ కమిటీ సభ్యులని అందరినీ ముందుగా అభినందిస్తున్నాను. వెల్లాల రామ్మోహన్ రావు గారు అధ్యక్షులు, అలాగే శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ, అలాగే రమణమూర్తి గారు చీఫ్ కన్వీనర్, శాస్త్రి గారు జనరల్ సెక్రటరీ గారు, పంచగంగేశ్వర్ గారు కోశాధికారు, చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది. అలాగే యూపీ సోమయాజులు గారు, ప్రభాకర్ రావు గారు, ఇంకా ఈ ప్రోగ్రాంకి ఆహ్వానితులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షులు గారు వీరు, రవీంద్రాచారి గారు, ఇంకా విచ్చేసిన మహిళా మనులందరికీ, సోదర సోదరిమణులందరికీ ముందుగా కార్తీక వనభోజన సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారాలు. ఒక మన దేశంలోనే ఇట్లాంటి ప్రక్రియ ఉందేమో, సంస్కారం ఉందేమో. ప్రతి పండగని మనము ప్రకృతికి చాలా దగ్గరగా ప్రకృతిని పరిచయం చేస్తాం. కొందరు అర్బనైజేషన్ అవుతున్నా కానీ కాదు, మన మూలాలన్నీ మాత్రం ప్రకృతినే అని చెప్పేటట్టుగా మన ప్రతి పండగ, హిందువుల పండగలన్నీ కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి. దసరా పండగ కానివ్వండి, దీపావళి పండగ కానివ్వండి, సంక్రాంతి పండగ, ఏ పండగ అయినా కూడా. అలాగే ఈ కార్తీక మాసంలో ఏం చేద్దాము అని అనుకుంటారు. హరిహరులకి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన ఈ మాసం నెలంతా కూడా మనం పండుగలు జరుపుకుంటాం. ఎవరి వెసులుబాటును బట్టి వాళ్ళు ఆ ప్రతిరోజు మనం ఒక మహోత్సవంలాగా చేసుకుంటాం. అది కూడా ఎక్కడ మన ఇళ్లలో కాదు, రోజు తింటాం, ఇంట్లోనే వండుకోవాల్సిందే, తినాల్సిందే, తప్పదు. కానీ అందరం కలిసి ఒక ప్రకృతి ఒడిలో, ఒక మంచి తోటలో కానీ, ఒక వనంలో కానీ చక్కగా అందరం కలిసి వండుకోవడం. అక్కడే వండుకుంటాం. వెనకటైతే మాకు తెలిసింది అక్కడే వండుకునేవాళ్ళం. అక్కడున్న ఎండు పుల్లలు అవన్నీ చేసుకుని పేర్చుకుని మేము చిన్నపిల్లలు అందించేవాళ్ళం. కూరలు ముక్కలు కట్ చేస్తూ వాళ్ళ పెద్దవాళ్ళు వండేవాళ్ళు. ఏదో భజన చేసేవాళ్ళు కొందరు. అలా అదంతా భజన చేస్తూ వంట చేసుకుని అందరం కలిసి తినేవాళ్ళం. అంటే ఒక రోజంతా జరిగేది. ఆ వంట ప్రక్రియలో మనం అందరం సమానము అని ఒక మంచి సందేశం తెలిసేది. మనమందరం ఈ ప్రకృతి నుంచే వచ్చాము అనే ఒక సందేశం ప్రతి పిల్లవాళ్ళు, చిన్న చిన్న పిల్లలకు చెప్పకనే నేర్పించేవాళ్ళు. అది మహత్యం, మన హిందూ ధర్మంలో ఉన్న గొప్ప ఆచార వ్యవహారాలు. అది మర్చిపోకుండా ఇంకా మనం హైదరాబాదులో కూడా ఈ కాంక్రీట్ జంగుల్లో కూడా మనం ఇంకా నిర్వర్తిస్తున్నామంటే అది మన హిందూ ధర్మం గొప్పగా నేను భావిస్తాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఒక ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. చాలా గొప్ప జన్మ. అనేక జీవరాశులు, కోటి కోటి జీవరాశులు ఉన్నాయి ఇందులో. బ్యాక్టీరియా, కళ్ళకు కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన జీవి నుంచి పెద్ద జీవి దాకా, ఏనుగు లాంటి, ఇంకా అంతకన్నా పెద్ద జీవరాశులు ఉన్నాయేమో, తిమింగలాలు లాంటివి. కానీ ఇన్ని జీవరాశుల్లో ఒక మానవ జన్మే గొప్ప జన్మ. అలాంటి మానవ జన్మలో కూడా హిందువులై పుట్టడము, ఈ భారతదేశంలో పుట్టడము, అది చాలా గొప్ప. ఎన్నో పూర్వజన్మ సుకృతం అయితే కానీ ఈ భారతదేశంలో మనం హిందువులుగా పుట్టలేదు. అలాంటి హిందూ దేశంలో ఈ మహత్యం ఈ భూమిలోనే ఉంది, ఈ దేశంలోనే ఉంది, మన సంస్కృతి సంప్రదాయాల్లోనే ఉంది. ఇంత గొప్ప సంస్కృతిని ప్రతిఫలించేలాగా ముందు తరాల వారికి అందించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఇప్పుడు
ఒక 70-80 ఏళ్ల నుంచి మొదలు పెట్టేది ఉంటే ఇప్పుడు చిన్న పిల్లల దాకా ఇక్కడ ఉన్నారు. సో తప్పకుండా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఇలా మనం మన కార్తీక మాసంలో వనాలలో వెళ్ళి భోంచేసేవాళ్ళమని. ఇది మంచి ముద్ర శృతిగా యంగ్స్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ చూస్తున్నాను. సో ఇది మన పరంపరను, సంస్కృతి, సంప్రదాయాలను, మన సనాతన ధర్మాన్ని తర్వాత తరానికి అందించాల్సిన అవసరం అయితే మనందరి భుజస్కంధాల మీదనే ఉంది. ఇకపోతే బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య వాళ్ళు అనేక గొప్ప కార్యక్రమాలు, స్పెషల్లీ బాగా చదువుకుంటున్న పిల్లలకి ఎంతోమందికి స్కాలర్షిప్స్ లాస్ట్ టైం కూడా నా చేతుల మీదుగానే ఇప్పించారు. చాలా సంతోషం, కృతజ్ఞతలు. నా ప్రమేయం ఏమీ లేకుండానే, నేనే ఖర్చు పెట్టకుండానే మీరు నా చేత ఇప్పించారు, ఆ పుణ్యం కట్టుకున్నాను. అట్లాగే స్కాలర్షిప్సే కాకుండా ల్యాప్టాప్స్ ఇస్తున్నారు బాగా చదువుకున్న వాళ్ళను. దాదాపు 120 మందికి పేద విద్యార్థులకు ఇంటర్ ఆ పైన చదువుకుంటున్న వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఆర్థిక మద్దతు 50 మంది పేద విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకునే పిల్లలకి, ఇంకా మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ 5 మంది పేద మహిళలకి, ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచి పని చేస్తానంటే యూజువల్గా మనం అన్నీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుకుంటాం. టీవీ స్టార్ట్ చేయంగానే మనకు నెగిటివే వినిపిస్తుంటాయి వార్తలన్నీ. కానీ అది నా లెక్క ప్రకారం, నాకు పెద్దలు చెప్పిన దాని ప్రకారం చాలా తక్కువ, చెడ్డ చాలా తక్కువ, మంచి ఉంది కనుకనే ప్రపంచం నడుస్తుంది. ఎవరన్నా మంచి పనులు చేస్తే నాకు బాగా నమ్మకం చాలామంది హెల్ప్ చేస్తారని. దానికి నా జీవితమే నిదర్శనం. ఒక పని చేసేది ఉంటే అబ్బో అవుతుందో లేదో అని భయపడకూడదు. మనం చేస్తుంటే చాలామంది సహాయంగా మనం చేస్తారు. విమర్శించేవాళ్ళు 1% ఉంటారు, కానీ 99% మాత్రం మనకు హెల్ప్ చేస్తారు. ఇలా అంతమంది సహాయం చేస్తున్నారు కనుకనే నిజంగా వీళ్ళందరూ జాయింట్గా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. స్పెషల్లీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, నేను ధన్యవాదాలు చెప్తున్నా. వీళ్ళందరికీ కూడాను చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. చదువుకు మించింది ప్రపంచంలో ఇంకేం లేదు. వేద విద్య అన్నిటికన్నా గొప్పది ప్రపంచంలో కావచ్చు, కానీ చదువు అనేది మామూలు జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఒక విద్య మాత్రం చాలా అవసరం జీవితాన్ని నడపడానికి. అలాంటి విద్య చాలా ఈ దేశంలో కాకుండా ఎక్కడన్నా, ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే నువ్వు సర్వైవ్ కావచ్చు. అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తుంది చదువు. దానికి నిదర్శనం మళ్ళీ మా నాయనగారు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారు, మన తెలంగాణ జాతిరత్నం, భారతరత్న. ఎందుకంటే మాకు తెలుసు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఏంటి అని. కానీ చదువు మాత్రమే ఏ ఉన్నత స్థాయికైనా తీసుకోపోగలుగుతుంది. అలాంటి విద్యాదానం చేస్తున్న, విద్యార్థులకు హెల్ప్ చేస్తున్న వీళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మరొకసారి అభినందిస్తూ, స్వామివారి పాదపద్మాలకు మరి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.